హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మా అబ్బాయి చాలా రోజులుగా అడుగుతున్నాడు, మమ్మీ హోమ్ టూర్ చేద్దాం అని చెప్పేసి. సో ఈ రోజు మేము మా హోమ్ టూర్ చేయబోతున్నాం. సో మేము ఉన్న హౌస్ రెంటెడ్ హౌస్ అండి. సో ఈ హౌస్ మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము, సో మా హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు ఎలాగో హోమ్ టూర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ ఇలాగే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీకు. సో డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మనకు చున్నీ వచ్చేసి అంత మొత్తం ఫ్లోరల్ చున్నీ అండి, చాలా బాగుంది. సో మనకు డ్రెస్కి చున్నీకి అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో మనకి డ్రెస్ కూడా ఇక్కడ నెక్కి అంత ప్యాటర్న్ ఇలా ఉంది అనమాట. సో ఇక్కడ అక్కడక్కడ మనకు బూటీస్ వచ్చాయి, 3/4 హ్యాండ్స్. సో హ్యాండ్కి కూడా మనకు ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డ్రెస్ వచ్చేసి పలాజో ప్యాంటు. సో ప్యాంట్కి పాకెట్ కూడా ఉంది, అలాగే సైడ్ కట్స్ అనమాట. సో ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నా. ఈ డ్రెస్ యొక్క డీటెయిల్స్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. సో అలాగే ట్యాగ్ కూడా చేస్తాను చూడండి. సో డ్రెస్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ డ్రెస్ అండి, నాకైతే చాలా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. సో ఏదైనా గ్రాండ్ అకేషన్కి చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై హోమ్. ఇది హాల్ అండి. సో ఇక్కడ వచ్చేసి నేను టైలరింగ్ మిషన్ పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి టైలరింగ్ మిషన్ అండి, జాక్ మిషన్. ఇది నేను 2019లో తీసుకున్నా, అప్పటి నుంచి ఉందన్నమాట. సో నేనేం పెద్దగా స్టిచ్ ఏం చేయను, నాకు స్టిచ్చింగ్ వచ్చు. సో నేను తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ మెయిన్ క్లోజ్ చేసేసాం డోర్, అది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లోనే ఇక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ సో ఇది ఓవెన్ అండి. ఓవెన్ పెట్టుకోవడానికి మనకు కిచెన్లో ప్లేస్ లేదు సరిగ్గా, సో అందుకోసం అక్కడ పెట్టుకున్నా. అప్పుడప్పుడు పిల్లలకి కేక్స్, తర్వాత ఏదైనా ఫుడ్ వేడి చేసుకోవాలన్నా సో ఇలాంటివన్నీ అక్కడ చేస్తూ ఉంటాను. దాని కింద 2 ర్యాక్స్ ఉన్నాయి, అందులో చాలా థింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఒకటి ఇది వచ్చేసి బాడీ మసాజరు, మా అబ్బాయి కారు, ఇలాంటివన్నీ కాక్స్, తర్వాత ఫ్లోర్ క్లీనర్, ఇవన్నీ కూడా అక్కడ పెట్టాను. అలాగే ఓవెన్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా అక్కడ కొన్ని లోపల ఉండిపోయినాయి. సో అవన్నీ అక్కడ పెట్టామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా బుడ్డది రెడీగా కూర్చొని ఉంది. ఇక్కడ సోఫా ఇది రీసెంట్గా తీసుకున్నాము. సో ఇది రీసెంట్గా తీసుకున్నాం, తిరుపతిలోనే తీసుకున్నామండి. సో దీనికి ఇంకా కవర్స్ అవేమీ పెట్టలేదు. ఇది 3 సీటర్ సోఫా అనమాట. సో అలాగే సోఫా కమ్ బెడ్ అనమాట. సో లేమ్మా చూద్దాం. దీన్ని మనకు ఇట్లా లాగితే మనకు బెడ్ లాగా వస్తుంది. సో ఇలా ఉంటుంది. సోఫా కమ్ బెడ్ తీసుకున్నాము. మనకి బ్యాక్ ఉంటుంది కదా, అది కూడా మనకు బ్యాక్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒక 4 మెంబర్స్ వరకు పడుకునేలాగా ఉంటుంది అనమాట. సో ఇది తీసుకున్నాం, రీసెంట్గా తీసుకున్నామండి. సో ఇది వచ్చేసి మంచం అండి, మడత మంచం అంటాం కదా, సో అలాంటిది అనమాట. ఇది ఫస్ట్ నుంచి ఇక్కడే ఉందండి. ఇక్కడ నేను హాల్లో వేసుకొని, ఇక్కడ బెడ్ ఉంటుంది, మామూలుగా బెడ్ లాంటిదే అండి, ఇద్దరు పడుకునే ఒక సింగిల్ బెడ్ అంటాం కదా, సో సింగిల్ బెడ్ టైప్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పిల్లోస్ ఇక్కడ. సో ఈ బెడ్ వేసుకొని నేను టీవీ చూసుకుంటే ఇక్కడ ఉంటాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు ఫ్రీ టైంలో ఇక్కడ ఉండేవాళ్ళం. సో ఇంకా ఇది రీసెంట్గా కొన్నాను కాబట్టి సో అది అలా యూజ్ అవుతుంది. చైర్స్ అక్కడ పెడతాము. ఇక్కడ టబ్ చైర్స్ ఉన్నాయన్నమాట 2. తర్వాత ఇది నా ఫేవరెట్ ఫ్రిడ్జ్ అండి. సో ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. హాల్లోనే ఉంది మాకు ఫ్రిడ్జ్ పాయింట్. అక్కడ టబ్ చైర్ ఉంటుంది, అందులో మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సౌండ్ చేస్తున్నావు, స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ థింగ్స్, బుక్స్, బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తారు. ఇది ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది తీసుకొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. 2019లో తీసుకున్నానండి. ఇది కూడా మేము అప్పుడు ఒంగోలులో ఉండేవాళ్ళం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, జస్ట్ ఆన్లైన్లో చూసి తీసుకున్నా. ఫ్రిడ్జ్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రిడ్జ్. ఇక్కడ ఒక టబ్ చైర్ ఉంది. ఇది హాల్ అనమాట. మొత్తం చూపి హాల్ అంతా. హలో కట్ అట్లా చూపి. సో ఇది హాల్ చూడండి. హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్ద హాల్. ఇది వచ్చేసి రెంటెడ్ హౌస్ అండి, మేము రెంట్కి ఉంటున్నాం. ఇది తిరుపతిలో మేము ఉంటున్న హౌస్ అనమాట. కమాన్ కిచెన్ చూపిస్తాను రండి. స్లో 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 పడతావు, కమాన్. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ కిచెన్. నేను ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇదే, నా ఫేవరెట్ ప్లేస్ కూడా ఇదే అనమాట.
చూడండి కిచెన్ ఇంకా అసలు ఏది సెట్ చేయలేదు, ఏది ఆర్గనైజ్ చేయలేదు, జస్ట్ ఎలా ఉండేది అలా ర్యాండమ్గా చూపించేస్తున్నానండి. సో గిన్నెలన్నీ వాష్ చేసి అందులో పెట్టేశాను. ఇక్కడ సో మిక్సీ, తర్వాత ఎయిర్ ఫ్రైయర్, ఇక్కడ జ్యూసర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అది అండి. ఇది నేను ఒక అనమాట. సో ఇది హాట్ వాటర్ తాగడానికి. సో ఇది రైస్ కుక్కర్, తర్వాత ఆయిల్స్, ఇది కూడా ఆయిలేనండి. హనీ ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడే కాఫీ తాగాను అనమాట. కాఫీ ఇక్కడ అలాగే ఉంది, ఇది క్లీన్ చేయాలి. సో ఇది అనమాట. ఇంకా బ్యాక్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ అక్కడ పెట్టుకున్నాము. ఇంకా అక్కడ ప్లేట్స్ అవన్నీ కూడా సెట్ చేసి బ్యాక్ ఉంటాయి. సో ఇదన్నమాట కిచెన్. సో ఒకసారి డీప్గా మీకు కిచెన్ టూర్ కూడా చేస్తాను స్లోగా. సో ఇప్పుడైతే రఫ్గా అలా చూపించేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్కి వెళ్దాం రండి. సో బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇది వాషింగ్ మిషన్ ఏరియా అనమాట. మేము ఇక్కడ పెట్టుకున్నాము. ఓకే, లైట్ వేస్తున్నావా? సో వాషింగ్ మిషన్, తర్వాత ఇల్లు క్లీన్ చేసేవి అవన్నీ కూడా నేను ఇక్కడే పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్. ఇది మా బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడే అన్ని వేసి అవన్నీ ఫిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మా బీరువా. సో ఇదనమాట సింపుల్గా బెడ్రూమ్. ఇంకా బట్టలు అవన్నీ కూడా మొత్తం కబోర్డ్లో సెట్ అయిపోయాయి. వాష్రూమ్ అక్కడ వస్తుంది. సో బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఫోటో క్లిక్ చేయి పాపది కూడా. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను పదండి. సో అన్నీ చూపించాను. పూజ గది ఇక్కడ అండి, హాల్లోనే ఉంటుంది మాకు పూజ గది. ఆల్రెడీ పూజ చేసేసాను ఈవినింగ్ అని చెప్పేసి, ఈవినింగ్ పూజ చేసేసాను. సో క్లోజ్లోనే ఉంది. ఫ్యాన్ వేసాం కాబట్టి దీపాలు ఆరిపోతాయని చెప్పేసి క్లోజ్ చేస్తాము. ఇక్కడ పూజ గది సింపుల్గా ఇక్కడ ఉంటుంది. 3 స్టెప్స్లో ఉందన్నమాట. 3 స్టైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్. డోర్ క్లోజ్ చేసాయి, ఇది కూల్గా ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్. మా పిల్లలు ఎక్కువగా ఇక్కడే హోంవర్క్ చేస్తారు, ఇక్కడే స్నానం చేస్తారు, ఇక్కడే రెడీ అవుతుంది మా పాప. సో తనకు ఇక్కడ మిర్రర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడే మిర్రర్లో చూసుకొని రెడీ అవ్వచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది టైం తను ఇక్కడే స్పెండ్ చేస్తుంది. ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది, ఎందుకంటే మనకి ఇది సింగిల్ బెడ్ కాబట్టి ఇక్కడే ఉంటుంది. అందుకే కొంచెం గజిబిజిగా ఉందన్నమాట. సో ఇదనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఇది కూలర్ మేము ఫస్ట్ తీసుకున్నాము. సో తర్వాత 1 ఇయర్కి మేము అక్కడ ఈ రూమ్కి కూడా ఏసీ ఉండాలి, మా అమ్మ వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ రూమ్కి కూడా ఏసీ ఫిట్ చేసేస్తాం అనమాట. సో ఇదండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్. అక్కడ డబల్ బెడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి సింగిల్ కట్ బెడ్ అనమాట. ఇది కూడా మంచమే. దీనిపైకి మేము మంచం పరుపు కుట్టించి వేసిన పరుపు అనమాట. ఇంకా మాకు కావాల్సిన రైస్ అవన్నీ ఊరు నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాము. సో ఈ రూమ్కి వచ్చేసి వాష్రూమ్ ఇక్కడ ఉంటుంది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్సే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇదండి మా హోమ్ టూర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది రెంటెడ్ హౌస్ అండి. సో నేను, మా పిల్లలు, మా హస్బెండ్ 4 మెంబర్స్ ఇక్కడ ఉంటాం అనమాట. సో అప్పుడప్పుడు మా ఊరు వచ్చేసి వేరే ఉంటుంది. సో మేము ఇక్కడ ఉంటున్నాం, రెంట్ హౌస్ ఇది. సో మా హస్బెండ్ ఇంకా రాలేదు కాబట్టి మీకు చూపించలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడైతే మా చిన్న ఫ్యామిలీ, మా క్యూట్ ఫ్యామిలీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో హోమ్ టూర్ ఎలా ఉంది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, లేదంటే మీకు ఇంకా కిచెన్ టూర్ కావాలంటే స్పెషల్గా కిచెన్ టూర్ కూడా చేస్తాను. అంతే కదా నాన్న? అంతే. కిచెన్ టూర్ కూడా ఇంకొక వీడియోలో షూట్ చేస్తాను. కమెంట్ చేయండి. కమెంట్ ఎక్కువ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను షూట్ చేయాలనుకున్నాను, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఫ్రంట్ వేరే వాళ్ళు ఉంటారు, బ్యాక్ సైడ్ మేము ఉంటాము. ఇది మా పాపకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు కొన్న సైకిల్ అండి, మేము స్టిల్ అలాగే గుర్తుగా పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే ఇక్కడ షూ ర్యాక్ ఉంటుంది. మా షూస్, స్లిప్పర్స్ అన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. ఇంతకుముందు వేరే ర్యాక్ ఉండేది, అది వర్షం వచ్చి అంతా పాడైపోయింది. ఇప్పుడు మేము ఊడెంది తీసుకున్నాము అనమాట. సో ఇక్కడ యూనిఫామ్స్ అన్నీ కూడా బట్టలు ఆరేసుకోవడానికి కూడా మాకు చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తే ఇదిగో మా పాప బయటకు వచ్చేసింది. ఇది లోపల హౌస్ అండి. ఇక్కడికి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మాకు చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు రోజ్ ప్లాంట్ ఇవన్నీ ఉండేవి, మొత్తం పాడైపోయాయి అనమాట. సో ప్రస్తుతానికి ఇవి 2 ఉన్నాయి. సో అలోవెరా, ఇంకొకటి వచ్చేసి తమలపాకు చెట్టు పెట్టాము.
సో ఇక్కడ నుంచి మాకు తిరుమల కొండ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మాకు రోజు నిద్ర లేచి బయటకు వచ్చి ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని మా డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది లోపలంతా హౌస్ అండి. ఇప్పుడు మీకు చూపించిన హోమ్ టూర్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ గేట్కి వచ్చేసి నేను ఇక్కడ మాల వేసాను అనమాట. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్దే అండి. ఇంకా ఇలా లోపలికి వెళ్తే ఇంకా హోమ్ టూర్ అంతా మీరు చూసేస్తారు కదా, ఇదే అనమాట హోమ్ టూర్. సో అదండి ఫస్ట్ ఎంట్రన్స్. స్టార్టింగ్లో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని షూట్ చేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నా. బాయ్.